మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలకు వస్తే దీక్షా దివస్ సందర్భంగా జిల్లా కేంద్రంలోని నస్పూర్ వద్ద గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అమరవీరుల స్తూపానికి ఘనంగా నివాళులర్పించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి దీక్షా దివస్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నాటి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఫోటోలతో కూడిన ఫోటో గ్యాలరీని సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్తో పాటు మాజీ ఎమ్మెల్యేలు దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, పార్టీ ఇన్ఛార్జి తులా ఉమా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల నుంచి నాయకులతో పాటు కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మంచిర్యాల జిల్లాలోని మిగతా వార్తలను చూస్తే మంచిర్యాల నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో దీక్షా దివస్ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, జెండాలను, తోరణాలను మున్సిపల్ సిబ్బంది తొలగించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అర్ధరాత్రి కాంగ్రెస్ పార్టీకి చెందిన జెండాలను, ఫ్లెక్సీలను తొలగించకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఫ్లెక్సీలను, జెండాలను తొలగించడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నస్పూరు, మంచిర్యాల మున్సిపాలిటీ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్కు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్తో పాటు మాజీ ఎమ్మెల్యేలు దివాకర్ రావు, దుర్గం చిన్నయ్యలు. కొమరం భీం జిల్లా మిగతా వార్తలను చూస్తే దీక్షా దివస్ సందర్భంగా జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించి దీక్షా దివస్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆశోబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మితో పాటు బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జి నారాదాసు లక్ష్మణరావు పాల్గొన్నారు. ఈ దీక్షా దివస్ కార్యక్రమానికి ఆశోబాద్తో పాటు సిర్పూర్ నియోజకవర్గాల నుండి భారీగా కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు తరలివచ్చారు.